జై శ్రీమన్నారాయణ 12వ రోజు 7వ గోపబాలికని లేపుతూ ఉన్నారు మన గోదా గోపికలందరూ కూడా. ఇవాళ గోపబాలిక చాలా సంపన్నురాలు, చాలా గొప్ప సంపద ఉన్నది. చాలా ఆవులు ఉన్నాయి, గేదెలు ఉన్నాయి వీరి ఇంటిలో. కానీ ఇన్ని ఉన్నా వాటికి పాలు పితకడానికి కూడా తీరిక లేనంతగా కృష్ణుడి సేవలో మునిగిపోయి ఉంటారు వీరి అన్నదమ్ములు అందరూ కూడా. అక్కడ గోపాలకుడు లేడు. కృష్ణుడంటే ఇష్టం అతనికి, కాబట్టి అతనితో తిరుగుతూ ఉన్నాడు. నిన్నటి గోపబాలికి పాలు పితికి కృష్ణుడి కోసం ఉంటారు, కానీ ఇవాల్టి గోపబాలికకి పాలు పితకడం కూడా చేయరు, కృష్ణుడి సేవలో అలాగే ఉంటారు. అలాంటి ఆమె వాకిటి గుమ్మల్లో నిలుచుని ఉన్నారు మన గోప గోదా గోపికలు అందరూ కూడా. వారు చెప్తూ ఉన్నారు ఏమని, అమ్మ లేచిరావమ్మా, మేము ఎంత తడిచి ముద్దయిపోతున్నామో తెలుసా, 3 ప్రవాహాల్లో మేము కొట్టుకుపోతున్నామమ్మా. కిందేమన్నా పాలు పితకలేదు కదా, ఆ పాలన్నీ ప్రవాహంలా కారిపోతూ ఉన్నాయి. కింద పాల ప్రవాహం, పైనేమో మంచు కురుస్తూ ఉంది. మిగతా విషయం ఏంటి, శ్రీకృష్ణుడి కళ్యాణ గుణాలనే ప్రవాహం. ఇట్లా 3 ప్రవాహంలో తడిచి ముద్దయిపోతున్నామమ్మా, లేచి బయటికి రామమ్మా, నీ గుమ్మంలో నించుని ఉన్నాము అని పిలుస్తూ ఉన్నారు ఇవాల్టి గోపబాలికని. ఈ గోపికకి రాముడంటే ఇష్టమంట, అందుకని ఆ రాముడి నామాన్ని పాడుతున్నారు. ఎలాంటి రాముడు, అందమైన లంకా నగరానికి రాజైన ఆ రావణాసురుని సంహరించాడే, అలా అందరి హృదయాలు దోచుకున్న ఆ మనోభిరాముడి నామం పాడుతున్నామమ్మా, లేచి రామమ్మా అని పిలుస్తున్నారు. జై శ్రీమన్నారాయణ.